ఏమిటి హఠాత్తుగా ఇలా కొట్టావు? కొట్టడంతో ఆపేను, సంతోషించు. ఇది నా స్థలం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నా ఇష్టం, నేను ఎక్కడైనా ఏమైనా చేస్తాను. నీ సరిహద్దు ఎంతవరకు నీకు తెలుసా? ఈ రాయే నీ సరిహద్దు. నువ్వు అనుకున్నట్టు ఇది మామూలు రాయి కాదు, చాలా అపురూపమైన రాయి. ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పి నన్ను నమ్మించి మూర్ఖుని చేయాలని చూడకు. ఓ అలాగా, నిన్ను నమ్మించి నిన్ను మూర్ఖుణ్ణి చేయవలసిన అవసరం నాకు లేదు. నేను అటువంటి వాణ్ణి కాదన్న విషయం నువ్వు తెలుసుకో. తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు. ఈ పెద్ద బండరాయి భూమి మీద పడితే నీ కుటుంబానికి ఆపద. అర్థమైందా? ఈ రాయికి శక్తి ఉందంటావా? నేనేమి చెప్పినా నువ్వు నమ్మట్లేదు. తొందరలోనే తెలుసుకుంటావు. నీకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని అతను అంటున్నాడు, కానీ నా ఉద్దేశంలో నువ్వు ఒక మామూలు రాయివే. అరే, నేను తప్పు చేశాను. రాయి కిందకు వాలుతోంది. అతను చెప్పింది నిజమైతే కనుక ఆ అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఆ తర్వాత నా భార్య బిడ్డల్ని నేను పోగొట్టుకుంటాను. కానీ అలా జరగడానికి నేను ఒప్పుకోను. అది ఆగిపోయింది. నేను దీన్ని ఇలాగే మోస్తూ ఉండలేను. దీనికి ప్రత్యామ్నాయంగా నేను వేరే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, అతను చెప్పింది నిజమే. ఇది అద్భుతమైన రాయే. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అసలు నేనేమి చెయ్యగలను? మంచి ఆలోచన. ఇప్పుడు ఆ చిన్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. నేను దగ్గరగా వచ్చాను. రా దగ్గరకు రా. నా కాలు పోయింది. ఆ రాయిని నా కాలుతో లాగలేకపోయాను. ఈసారి నా చేతులను ఉపయోగిస్తాను. మర్యాదగా రా. నేను ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాను. ఇక్కడ పెట్టడానికి వేరే ఏమీ కనిపించట్లేదు. దొరికింది. ఆ కర్ర ముక్క నాకు ఉపయోగపడుతుంది. చుంచులుగా నన్ను ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పక్కకి తప్పుకో, నాకు ఆ కర్ర కావాలి. నీకు ఎంత ధైర్యం? బాగుంది, బాగా చేస్తున్నావు. నన్ను పొందబోతోంది. నన్ను వదిలే, అలా చెయ్యొద్దు. ఇదిగో చూడు, ఇలా కోరికే పని పెట్టుకోవద్దు. నేను భరించలేను. ఏమిటి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చెయ్యొద్దు, చెప్పేది విను. నువ్వు ఆవేశపడి నన్ను కరవద్దు. నాకు నవ్వు వచ్చేస్తోంది. చివరిగా చుంచెలకు వెళ్ళిపోయింది. ఇంకెవరూ వస్తున్నట్టుగా కనిపించట్లేదు. నాకు ఇప్పుడు చాలా దాహంగా ఉంది. నా వల్ల కాదనుకుంటాను. నా ఒంట్లో శక్తి లేదు. లేదు, నేను వదిలిపెట్టను. ఎలాగైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఆ అదృష్టం కొద్దీ ఎవరో ఇటువైపే వస్తున్నట్టున్నారు.
తప్పించుకునే దారే లేదు. నా వల్ల కావడం లేదు. నేను ఇలా నిలబడే ఉండాలా? నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీరు ఇలాగే నిలబడి ఉంటే నా వయసు అయిపోతుంది. వయసు అయిపోతే నేను కృంగి కృషించిపోతాను. వేరే దారి లేదు. నాన్నగారండి, ఆ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు. నన్ను కాపాడు. ఆ చిన్న రాయిని తీసి ఇక్కడ పెట్టు. రా, సాయం చేద్దాం. అలాగే. ఇంకా నయం తప్పించుకున్నాను. అయిపోయింది. మీకేమీ కాలేదు కదా నాన్నగారండి? అవును, నాకేమీ కాలేదు. త్వరగా ఆ రాయిని తీసి మళ్ళీ నిలబెట్టండి. తొందరగా దీన్ని త్వరగా త్వరగా ఆ రాయిని నిలబెట్టండి. లేకపోతే చూసారా చూసారా, అది అపురూపమైన బండరాయే కదా.